జార్జ్ పొన్నయ్య వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన క్యాథలిక్ పాస్టర్. ఇలాంటి ఒక వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ రాహుల్ మాత్రం పనిగట్టుకొని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇలాంటి సమయంలో పొన్నయ్య ఎందుకు సైలెంట్గా ఉంటారు? రాహుల్ అమాయకంగా ఒక ప్రశ్న అడగడం, దానికి కాంట్రవర్షియల్ ఆన్సర్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. కట్ చేస్తే కమలనాథులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. కాంగ్రెస్ ఏంటో, రాహుల్ అసలు రంగేంటో ఇట్టే తెలిసిపోయిందని బ్యాక్ టు బ్యాక్ విమర్శలు షురూ చేశారు. దీనికి కాంగ్రెస్ నుంచి కూడా అంతే ధీటుగా కౌంటర్లు వస్తున్నాయి. ఎందుకు రాహుల్ జార్జ్ పొన్నయ్య భేటీ ఎందుకు వివాదాస్పదమైంది? రాహుల్ భారత్ జోడో యాత్రపై ఈ భేటీ ప్రభావం చూపుతుందా? టీషర్ట్ని మించిన వివాదంలో రాహుల్ జార్జ్ పొన్నయ్యతో భేటీపై బీజేపీ కౌంటర్స్. పొన్నయ్య కామెంట్స్ పై ఎందుకీ రచ్చ? So Jesus Christ is a form of God. Is that correct? He's a real God. He's a real God. That's a real God revealed him as a man, human person, not like Shakti or this power. So we see in this human person, born like a man, born in this world, the Father. That's our faith. ఇది రాహుల్ గాంధీ జార్జ్ పొన్నయ్య మధ్య జరిగిన సంభాషణ. భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారిలో కాథలిక్ ప్రీస్ట్ జార్జ్ పొన్నయ్యను రాహుల్ గాంధీ కలుసుకున్నారు. బ్రేక్ టైంలో ఈ ఇద్దరి భేటీ జరిగినంత వరకు అంతా బాగానే ఉన్నా ఆ సమయంలో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షం కావటమే కాంట్రవర్సీగా మారింది. యేసుక్రీస్తు భగవంతుని రూపమా, అది నిజమేనా అని రాహుల్ ప్రశ్నించటం, ఆ వెంటనే జార్జ్ పొన్నయ్య తడుముకోకుండా ఆయన ఒక్కడే దేవుడనే సమాధానమివ్వటం లాంటి పరిణామాలు బీజేపీకి అస్త్రంగా మారాయి. దీంతో వివాదాస్పద పాస్టర్ని రాహుల్ కలుసుకోవటం దగ్గర నుంచి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. నిజానికి రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం, వివాదాల్లో చిక్కుకోవటం జార్జ్ పొన్నయ్యకు కొత్తేం కాదు. గతంలోనూ ఇదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతేడాది ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, డీఎంకే మంత్రి ఇతరులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మధురైలోని కల్లికుడిలో జార్జ్ పొన్నయ్యను అరెస్ట్ చేశారు కూడా. ఆ సమయంలో పొన్నయ్య ఎపిసోడ్ దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది. ఇంత జరిగిన తర్వాత కూడా జార్జ్ పొన్నయ్యలో మార్పు రాలేదని రాహుల్తో భేటీ సందర్భంగా తేలిపోయింది. అయితే ఈ అంశం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ టాప్ లీడర్కు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టినట్టయింది. ఇప్పటికీ రాహుల్ భారత్ జోడో యాత్రపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్న బీజేపీ నేతలకు ఇప్పుడు జార్జ్ పొన్నయ్యతో భేటీ ఎపిసోడ్ మరో అస్త్రంగా మారింది. దీంతో ఎడాపెడా ట్వీట్లు, ప్రెస్ మీట్లతో భారత్ జోడో కాదు, భారత్ టోడో యాత్ర అంటూ ఫైర్ అయిపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మొదట బీజేపీ జాతీయ ప్రతినిధి షహజాద్ పూనావాలా రియాక్ట్ అయ్యారు. శక్తి తరహాలో కాకుండా జీసస్ మాత్రమే భగవంతుడని పాస్టర్ చెప్పడాన్ని నిలదీశారు. గతంలో ఇదే పాస్టర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు. హిందువులను సవాల్ చేసి బెదిరించిన జార్జ్ పొన్నయ్య ఈ రోజు భారత్ జోడో యాత్ర పోస్టర్ బాయ్ ని కలిశారని, భారత్ మాత గురించి ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. హిందూ వ్యతిరేక భావాలున్న సుదీర్ఘ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ట్వీట్ చేసిన పూనావాలా భారత్ జోడో విత్ భారత్ టోడో ఐకాన్స్ అంటూ ఎద్దేవా చేశారు. మరో బీజేపీ నేత సంబిత్ పాత్ర అయితే రాహుల్పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. జార్జ్ పొన్నయ్యను కలవడంతోనే రాహుల్ నిజ స్వరూపం బయటపడిందని విమర్శించారు. पहले भी ऐसे कई मौके आए हैं जिन मौकों पर कांग्रेस पार्टी, सोनिया जी और राहुल जी ने हिंदू धर्म के खिलाफ एक तरह से अशोभनीय बातों को बोला है, चाहे वो भगवान राम के विषय में सबूत मांगने की बात हो, भगवान राम को नकारने का विषय हो, या आज मां शक्ति का विषय हो. कहीं ना कहीं राहुल गांधी और चुनाव, ठीक उसी समय उनको मंदिर मंदिर जाना होता है और एक स्वांग रचना होता है. जब चुनाव दूर हट जाता है तो राहुल गांधी जी का ये स्वांग जो है वह भी खत्म होता है और उनका असली चेहरा जो हिंदू विरोधी चेहरा है वो सामने आता है. మరోవైపు బీజేపీ విమర్శలకు హస్తం పార్టీ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వచ్చాయి. తమకు ఎవరి పట్ల ప్రత్యేకమైన ద్వేషం లేదని, దేశంలోని అందరి గురించి ఆలోచిస్తామని, అందరినీ కలుస్తామని కౌంటర్లు ఇస్తున్నారు. గోలీమారో అంటూ విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ని కూడా తాము కలిశామని,
అతనితో మాట్లాడామని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానిస్తే, వీడియోలో ఉన్నది ఒకటైతే దానికి వక్రభాష్యాలు పూసి బీజేపీ ప్రచారం చేస్తోందని, అయినా బీజేపీ ఫేక్ ఫ్యాక్టరీలో ఇలాంటివి తయారు కావడంపై ఆశ్చర్యం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తిప్పికొట్టారు. It's a completely bogus video. What was said in the conversation has nothing to do with the text of the tweet. We have issued the full text of what was said. It is typical mischievous lies being spread by the BJP to damage the spirit of the Bharat Jodo Yatra. We are trying to unite people. We are trying to bring people together because India is being broken because of economic inequality. India is being broken because of social polarization, and India is being broken because of political centralization. So BJP divides, Congress unites. నిజానికి రాహుల్ భారత్ జోడో యాత్రపై ఎలా వీలుంటే అలా విరుచుకుపడుతోంది బీజేపీ. జార్జ్ పొన్నయ్యతో భేటీ కంటే ముందే రాహుల్ టీషర్టుపై బీజేపీ సెటైర్లు వేసింది. 41,257 రూపాయల ఖరీదైన టీషర్టు ధరించి పాదయాత్ర అంటూ విరుచుకుపడింది. కాంగ్రెస్ సైతం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. రాహుల్ టీషర్ట్ గురించి తర్వాత విమర్శలు చేయొచ్చు, ముందు మోడీ 10 లక్షల ఖరీదైన సూట్ మాటేంటని రివర్స్ కౌంటర్లు ఇచ్చింది. అయితే జార్జ్ పొన్నయ్యతో భేటీ వివాదంతో టీషర్ట్ ఎపిసోడ్కి తెరపడిందని అంతా అనుకున్నారు. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాహుల్ టీషర్ట్ పై విమర్శలు గుప్పించారు. 1,000 రూపాయల టీషర్ట్ వేసుకుని భారత్ జోడో అంటూ కాస్ట్లీ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. అంతేనా, రాహుల్ బాబా భారత్ అసలు దేశమే కాదన్నారని, దీన్ని ఏ పుస్తకంలో చదివారో కాస్త చెప్తారా అంటూ సెటైర్లు వేశారు. भारत जोड़ो यात्रा लेकर निकले हैं, विदेशी जर्सी पहनकर, विदेशी टी शर्ट पहनकर भारत जोड़ने निकले हैं. मित्रों, मैं उनको और कांग्रेसियों को उनका संसद का भाषण का एक वाक्य याद कराता हूं, भारत राष्ट्र है ही नहीं. अरे राहुल बाबा, किस किताब में पढ़े हो? किस किताब में पढ़े हो? ये तो वो राष्ट्र है जिसके लिए लाखों लाखों लोगों ने अपने सर कटवाकर भूमि को लाल करने का काम कर दिया. ये तो ये राष्ट्र है जहां हजारों बहनों ने जौहर कर कर अपने आप को सम्मान के लिए और देश के लिए जिंदा आग में झोंक दिया, अग्नि कुंड में झोंक दिया. और आपको ये राष्ट्र नहीं लगता है? ये राहुल बाबा भारत जोड़ने निकले हैं. मुझे लगता है कि उनको भारत का इतिहास పడనే की जरूरत. మొత్తంగా ఇటు కాస్ట్లీ టీషర్ట్, అటు జార్జ్ పొన్నయ్యతో భేటీ లాంటి అంశాలు బీజేపీకి అస్త్రంగా మారినట్టు కనిపిస్తోంది. బీజేపీ విమర్శలకు హస్తం పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్స్ వస్తున్నప్పటికీ రాహుల్ భారత్ జోడో యాత్రపై వీటి ప్రభావం ఏ మేరకు పడుతుందో అన్న ఆందోళన అయితే కనిపిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.